యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి మళ్లీ పంజా విసిరింది. రాజపేట మండలం బసంతపూర్లోని వ్యవసాయ బావి వద్ద లేగదూడపై పులి దాడి చేసింది. పెద్ద పులి వరుస దాడులతో రైతులు స్థానికులు హడలిపోతున్నారు. గడిచిన 10 రోజుల్లో సుమారు 10 లేగదూడలపై పులి దాడి చేసింది. పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొద్ది రోజులుగా తుర్కపల్లి, రాజపేట మండలాల్లో పులి సంచరిస్తోంది. ఇక్కడ తిరుగుతోంది ఒక్కటే పెద్ద పులి అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి ఫోన్లో అందిస్తారు. కిరణ్, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే పెద్ద పులి మళ్లీ పంజా విసురుతోంది. దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏంటి? సోని, గత 10 రోజులుగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక పెద్ద పులి సంచారం చేస్తుంది. ఇటీవల రాజపేట మండలం బేగంపేట గ్రామం సంబంధించి అక్కడ పులి సంచారం జరిగినట్టు కూడా అధికారులు ధృవీకరించారు. అక్కడి నుంచి తుర్కపల్లి, అదేవిధంగా ఈ బస్వాపురం గ్రామానికి సంబంధించి ఆ గ్రామాల్లో కూడా పులి సంచరించింది. రాత్రి వేళల్లో లేగదూడలపై కూడా దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తాజాగా కూడా ఇటు రాజపేట మండలం బసంత్పూర్ గ్రామం సంబంధించి కూడా ఒక లేగదూడపై దాడి చేసి చంపినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే గత 10 రోజుల్లో కూడా దాదాపు 10 లేగదూడలను చంపినట్టు కూడా ఆనవాళ్లు బయటపడ్డాయి. అయితే నెల రోజుల క్రితం ఈ ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించి జగదేవ్పూర్ గ్రామ సమీపాల్లో కూడా ఒక పెద్ద పులి సంచరించినట్టు కూడా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి ఇటు శివార్లో ఉన్నటువంటి తుర్కపల్లి, రాజపేట, యాదగిరిగుట్ట ఈ మండలాల్లో గత 10 రోజులుగా కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక్కడైతే పాదముద్రలు సేకరించారో ఆ పాదముద్రలు సేకరించినటువంటి మొత్తం కూడా ఇటు ఒకటే పులని కూడా ఇటు అధికారులు కూడా ధృవీకరించారు. అక్కడక్కడ పులి బోన్లు కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ పులి జాడగా కనుగొనడంలో కూడా మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే విఫలమవుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మహారాష్ట్ర అడవుల్లో నుంచి తెలంగాణకు ఇటు తెలంగాణలో తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మహారాష్ట్ర అడవి నుంచి ఇటు గ్రామాలకు సంబంధించి వస్తూ ప్రస్తుతం అయితే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం రాత్రి వేళల్లోనే పులి సంచారం ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పగటి వేళల్లో మాత్రం ఇంతవరకు కూడా ఆ పులి సంచారం సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే బయటపడినప్పటికీ కూడా రాత్రి వేళల్లో మాత్రం వ్యవసాయ బావుల వద్ద లేగదూడలపై దాడులకు తెగబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం చిన్న లేగదూడలపైన మాత్రమే పులి దాడులు చేస్తా ఉంది. పెద్ద సంబంధించి గేదెలకు సంబంధించి కావచ్చు, ఇటు ఎడ్లు, అదేవిధంగా ఆవులకు సంబంధించి పెద్ద ఆవులకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా దాడులు అయితే చేయని పరిస్థితి. ఎందుకంటే బలమైనటువంటి అవి కూడా బలంగా ఉంటాయి కాబట్టి వాటిపై దాడి చేయకుండా కూడా చిన్న లేగదూడల పై మాత్రం ఈ పులి దాడులు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు స్థానికుల్ని, రైతుల్ని అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఆ పులి జాడ కనుగొనడంలో కొంత విఫలమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల యాదగిరిగుట్ట మండలానికి సంబంధించి అక్కడ పులి సంచరించినటువంటి నేపథ్యంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య కూడా ఆ పులి సంచరించిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ పులి జాడ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ దిశలో ఆ చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా పులి జాడ కనుగొనడంలో కొంత అధికారులు అయితే విఫలమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే గత వారం 10 రోజులుగా కూడా ఇటు యాదగిరిగుట్ట, రాజపేట, అదేవిధంగా తుర్కపల్లి మండలాలకు సంబంధించి పలు గ్రామాల్లో పులి సంచారం అర్ధరాత్రి వేళల్లో పులి సంచారం చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. స్థానికులను అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే చేస్తా ఉన్నారు. సోని. రైట్.